హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఎక్సైజ్ 3.2లోని మొదటి క్వశ్చన్ ఇవ్వబడిన డాటా తోటి క్వాడ్రిలేటర్ను నిర్మించడం ఎలా. ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ, దెన్ ఆఫ్టర్ సొల్యూషన్లో మనము గివెన్ డాటాను రాసుకోవాలి. దాంతోపాటు ఆ డాటాకు అనుగుణంగా ఒక రఫ్ డయాగ్రామ్ను వేసుకోవాలి. ఈ విధంగా రఫ్ డయాగ్రామ్ గీసిన తర్వాత స్టెప్ 1లో 4.5 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక ఏబీ లైన్ను ఈ విధంగా గీయవలెను. జాగ్రత్తగా గమనించండి. ముందుగా 0 వద్ద ఒక వర్టిక్స్ అండ్ 4.5 సెంటీమీటర్ వద్ద మరొక వర్టిక్స్ని గుర్తించి ఆ రెండింటిని చక్కగా కలిపిన తర్వాత లెఫ్ట్ సైడ్ వర్టిక్స్ని ఏ అని, రైట్ సైడ్ వర్టిక్స్ని బి అని ఇండికేట్ చేయాలి. స్టెప్ 2లో మనము ఒక ఆర్క్ గీయాల్సి ఉంటుంది. డ్రా అన్ ఆర్క్ విత్ 5.5 సెంటీమీటర్ రేడియస్ ఫ్రమ్ పాయింట్ బి. మనం ఈ ఆర్క్ గీయడానికి కంపాస్ యొక్క లెంగ్త్ను 5.5 సెంటీమీటర్ను ఎలా సెట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇదే మనకు ఈ రేడియస్ అంటారు. దీన్ని ఇంతే వ్యాసార్థంతో మనం ఈ వృత్తలేఖిని ఉపయోగించి బి వద్ద నుండి ఒక ఆర్క్ గీయడం జరుగుతుంది. ఈ కంపాస్ యొక్క లెంగ్త్ను ఎలా సెట్ చేశానో గమనించండి బాగా. అలాగే స్టెప్ 3 కూడా మరొక ఆర్క్ గీయాల్సి ఉంటుంది. ఇది 7 సెంటీమీటర్ రేడియస్ తోటి వర్టిక్స్ ఏ నుంచి ఈ ఆర్క్ గీయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మనం ఈ 2 ఆర్క్స్ను గీసిన తర్వాత వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సిగా గుర్తించాను. ఇక్కడ మరొకసారి ఈ 2 ఆర్క్స్ని ఎలా గీసామో బాగా గమనించండి. ఇప్పుడు స్టెప్ 5లో మరొక ఆర్క్ సి పాయింట్ నుంచి రేడియస్ 4 సెంటీమీటర్ రేడియస్తో మరొక ఆర్క్ గీయడం జరుగుతుంది. అలాగే స్టెప్ 6లో ఏ నుంచి అంటే వర్టిక్స్ ఏ నుంచి 6 సెంటీమీటర్ రేడియస్ తోటి మరొక ఆర్క్ గీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 ఆర్క్ల యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని డీగా ఐడెంటిఫై చేశాను, ఇండికేట్ చేశాము. ఇప్పుడు మనము లాస్ట్ స్టెప్లో ఉన్నాము. అన్నిటినీ జాయింట్ చేసినట్లయితే మీన్స్ బీసీ, డీసీ, ఐడి అండ్ ఏసీ వీటన్నిటినీ కలిపినట్లయితే మనకు క్వశ్చన్లో ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ తోటి క్వాడ్రిలేటరల్ డిజైన్ డ్రా చేయమని అన్నాడో అవే కొలతలతో ఎగ్జాక్ట్గా మనకు ఏబిసిడి క్వాడ్రిలేటర్ అనేది వస్తుంది. ఫైనల్గా మనము క్వశ్చన్ను అండ్ రఫ్ డయాగ్రామ్ని కంపేర్ చేసినట్లయితే మనకు ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చిండో ఆ మెజర్మెంట్స్తో మనము క్వాడ్రిలేటరల్ ఏబిసిడిని నిర్మించడం జరిగింది అని తెలుసుకుంటాము.